కదా బ్యాడ్ ఎట్లే జీతాలు బ్యాడ్ అని చెప్తలేము మరి ఇచ్చిన జీతాలు పిఆర్సీలు కోల్పోయినాం మనం. మరి అంతకుముందు దుర్మార్గానికి 2.5 పిఆర్సీలు కోల్పోయి అల్టిమేట్ గా ఎవరైనా సఫర్ అయిందంటే అది ప్రభుత్వ ఉద్యోగులే. లెట్ మీ టెల్ యూ వెరీ క్లియర్. అంతేగాని ప్రభుత్వ ఉద్యోగులకు ఏదో మేము ఇచ్చేస్తున్నాం అన్నది కాదు. ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగం చేస్తే జీతభత్యాలు ఇస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆర్థిక పరమైన అంశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. నెల అయితే 5,000 కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నాం, పైసలు లేవని చెప్పిండ్రు. వారి మాటను గౌరవించడం. వారు 3 సార్లు ఇంటికి పిలిపించిండు. ఏ ముఖ్యమంత్రి గారు చేయని పని 3 గంటల సమయం ఇచ్చి 36 మందితో మాట్లాడి వారు ఇమీడియట్ గా ఇచ్చిన మాటను కట్టుబడి ఉండి కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చి గౌరవ మంత్రి వారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని, శ్రీధర్ బాబు గారిని, పొన్నం ప్రభాకర్ అన్న గారిని, కేశవరావు గారిని స్పెషల్ మెంబర్గా వేసి మీ సమస్యలన్నీ కూడా ఆర్థిక పరమైన సమస్యలు కాకుండా ఆర్థిక ఇతరమైన సమస్యలు 49 సమస్యలునే ఇవి పరిష్కారం అయితే అని చెప్పి గౌరవంగా చెప్పి అదే రోజు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మేము హర్షించినాం, దండం పెట్టి బయటికి వచ్చినాం. 8 నెలలు అయినప్పటికీ కనీసం ఒక్కసారి పిలిపించి మాట్లాడుతుంటే ఒక్క సమస్య కూడా పరిష్కారం. జీ తెలుగు న్యూస్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది అనేది దయచేసి అర్థం చేసుకుంటూ ఉద్యోగ సంఘాలని కుండ బద్దలు కొట్టి చెప్పారు. రాష్ట్రానికి అప్పులు పుట్టడం లేదు, ఢిల్లీలో మనల్ని కలవడానికి ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, పరిస్థితి ఇలా ఉందని నిన్న కూడా క్లియర్ గా చెప్పారు. అంటే సిచ్యువేషన్ అలాగే ఉంది. సో ఏంటి అంటే ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఇంతకు ముందు గత ప్రభుత్వం వల్ల రాష్ట్రం దివాలా తీసిందని ఆల్మోస్ట్ చెప్పారు, నేను క్లియర్ గా ఇన్ఫార్మ్ చేశారు. మరి ఏంటి సీఎం చేసిన కామెంట్స్ మీరు ఏం అర్థం చేసుకున్నారు? ప్రస్తుతం మీకు ముందున్న డిమాండ్స్ ఏంటి? మరి మీరు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సీఎం గారికి ఎక్కువ తెలుసు, మాకు కూడా తెలుసు. కానీ మా ప్రభుత్వ ఉద్యోగులుగా మా జీతభత్యాలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. మాకు రాయితీలు కాదు, మాకు స్కీములు కాదు, మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మరి మీరు మాట్లాడండి, మమ్మల్ని పిలిచి మాట్లాడండి, డిస్కస్ చేయండి. మరి ఇలా రాజకీయ నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, వాళ్ళందరూ కూర్చోబెట్టి మా ఆర్థిక పరిస్థితి ఇట్లా ఉన్నది, కొంచెం సమయం పాటిద్దాం, మరి అందరినీ పిలిచి మాట్లాడవలసిన ప్రభుత్వం తీసుకోవాలి. కానీ ఇలా మేము అడగగానే మన ముఖ్యమంత్రి గారు కొంచెం మా మీద అంటే వాస్తవానికి నాకు చూస్తుంటే ఉద్యోగ సంఘ నాయకులారా మీరు ఇది ఆపమన్నా అది మేము ఏది ఆపమంటలేము. వాస్తవానికి వెల్ఫేర్ ఇవ్వండి, ఎవరికైతే అర్హులైన వాళ్ళకి ఇవ్వండి. మీరు పేదవారికి ఇవ్వాలి, రాజ్యాంగంలో అదే ఉంటుంది కదా. అల్ప బలహీన వర్గాలకు ఇచ్చే పరిస్థితి ఉండాలి. కానీ ఇది ఎలక్షన్ల ఉచిత హామీలు ఎక్కువైనా అంటారు, దానివల్ల ఈ సిచ్యువేషన్ అంటారు. అర్థమైంది, మేధావులుగా అర్థమవుతుంది కదా. బలహీన వర్గాలకు ఇవ్వాలని చెప్పారు. మన అందరు ఇలా ఒకవేళ వైట్ కార్డు ఎవరికి లేదు అంటే ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగి లేదు, ఒక అంగన్వాడీ టీచర్ 13,000 తీసుకున్నానికి లేదు, ఒక ఆశా వర్కర్కు లేదు. కానీ కోట్లు సంపాదించిన వాళ్ళు పెద్ద పెద్ద కార్లు ఉన్న వాళ్ళకు కూడా వైట్ రేషన్ కార్డు ఇవ్వడం, మరి ఇవన్నీ మనం పరిగణనలో తీసుకోవాలి. మేధావర్గాలు ఆలోచించాలి. ఇలా జీతాలు ఇచ్చలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మరి కానీ ఇప్పుడు మరి ఇంతకుముందు గవర్నమెంట్ లో రాలే కదా టైం కు జీతం. 15వ తారీఖు 20వ తారీఖు వచ్చింది, ఇప్పుడు ఫస్ట్ కి ఇస్తున్నారు కదా. దాన్ని అప్రిషియేట్ 101% గౌరవ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ డే ప్రమాణ స్వీకారం చెప్పిన మాట వాస్తవం, దానికి హర్షించడం. బరాబర్ ఫస్ట్ కి వారు జీతాలు ఇస్తున్నారు. కానీ మీ ద్వారా మేము మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, ఆర్థిక పరిస్థితులు బాగలేవు, మేము అర్థం చేసుకోగలుగుతాం. మేము ప్రజల సంక్షేమ పథకాలు ఆపి మాకు జీతభత్యాలు ఎక్కువ చేయండి అని అడుగుతలేము. ఎక్కడ కూడా బోనస్ అడగలేదు. దయచేసి ఇది మేము మీ ద్వారా వివరిస్తున్నాం. మాకు పిలిపించి మాట్లాడండి, మమ్మల్ని అవహేళన చేయకండి. మేము పోరాడిందే ఆత్మగౌరవం కోసం అని చెప్పినాం. అది కరువైంది కాబట్టి ఈడి వరకు వచ్చింది. ఇప్పటికైనా ఖచ్చితంగా ఏదైతే ప్రజలు పన్నులు కడుతున్నారో వారు పన్నులు కట్ట దాంతో జీతభత్యాలు తీసుకుంటున్నాం. జవాబుదారీ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వ సంక్షేమాలు మోయవలసిన బాధ్యత మా పైన ఉంది. 100కు 100% ప్రభుత్వానికి సహకరించాలి కూడా. మా పరిస్థితి కూడా ఆలోచన చేయండి. మనం కూర్చొని మాట్లాడారు. మెయిన్ గా ఇప్పుడు ప్రధాన డిమాండ్ ఏంటి? డిఏలు ఇమ్మంటారా? అదేనా ప్రధాన డిమాండ్? డిఏనా? ఇప్పుడు డిఏల విషయానికి వస్తే ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఆర్థిక పరిస్థితి బాగాలేదన్నారు. సరే, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అది మాట్లాడుకొని సమయం తీసుకుందాం. హెల్త్ కార్డు నడవడం లేదు, దానికి మేము పైసలు ఇవ్వడానికి అంగీకరిస్తున్నాం. మేము ఇస్తామని చెప్పి రైటింగ్ లో ఇచ్చినాం. హెల్త్ కార్డు ఇష్యూ చాలా సంవత్సరాల నుంచి ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి మా జర్నలిస్ట్ హెల్త్ కార్డ్ అంటే సంవత్సరానికి 350 కోట్ల రూపాయలు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకో 350 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కలుపుతుంది అన్నది. 700 కోట్లు అయితే గౌరవ చీఫ్ సెక్రటరీ గారు చైర్మన్ ఉంటారు, మా రాష్ట్ర అధ్యక్షులు మెంబర్ గా ఉంటారు, టీచర్ సంఘాలకి లోవర్ మెంబర్ ఉంటారు. ఏదైనా జరగడానికి జరిగితే ఒక 50 కోట్ల రూపాయలు బఫర్ గా పెట్టుకుని దాంట్లోకి వెళ్ళి ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు. కానీ ఒక్క రోజు కూడా మీటింగ్ పెట్టలేకపోయినారు. మా ఆవేదన అదే. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా మేము పోయినప్పుడల్లా మాట ఇస్తున్నారు. కానీ వేరే ఈ రోజు దానికి ఖర్చించడం చాలా సంతోషం. నవీన్ మిట్టల్ గారితో కూడా రాష్ట్ర అధ్యక్షుడు నాయకత్వంలో కలిసినాం. రేపు వారు 4 గంటలకు రమ్మని చెప్పిండ్రు. వారి ద్వారా కూడా వెళ్లి
మీ ద్వారా మరోసారి మేము తేటతెల్లం చేస్తున్నాం. మేము ఎక్కడ కూడా రోడ్డు మీద వచ్చి ఉద్యమాలు చేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి ప్రజలని ఇబ్బంది పెట్టాలనేది మా ఆలోచన కానే కాదు. మా ఆలోచన ఏంది, మా ఆత్మగౌరవాన్ని, మాది సాయిబాబా సిద్ధాంతం. మీరు మమ్మల్ని చూడండి, మేము మిమ్మల్ని చూస్తాం. మావి ఏవైతే ఆర్థిక పరమైన అంశాలు కాకుండా ఆర్థికేతర సమస్యలు ఉన్నాయో దానికి మాట్లాడి ఆ మాటల ద్వారా సమస్యలు పరిష్కారం చేయండి. మిగతా అన్ని విషయాలలో కూడా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. బల్మూరి వెంకట్ గారు